ఇక బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందన్నారు న్యాయవాది గండ్ర మోహన్ రావు. 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పడం హర్షణీయమన్నారు. స్పీకర్ 4 వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా కేసు విచారిస్తామని హైకోర్టు చెప్పిందన్నారు. 2021 ముందు చట్టం వేరు, కానీ ఆ తర్వాత చట్టం వేరు అని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్ పిటిషన్లపై గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ 4 వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే గనక కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తామన్నారు గండ్ర మోహన్ రావు. హైకోర్టు సుమోటోగా మళ్ళీ ఏం పిటిషన్ చేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళు రీఓపెన్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవడం, డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దట్స్ డైరెక్షన్ ఆఫ్ ద కోర్ట్. గతంలో సీనియర్ గెలిచి బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు, రెబెలి దయాకర్ పిటిషన్ వేశారు, కానీ అప్పుడు కూడా ఏం చర్య తీసుకోలేదు. అంటే 221 కంటే ముందులా 221 తర్వాత లా ఇస్ డిఫరెంట్. ఈ యొక్క ఇటువంటి యాక్షన్స్ ను సుప్రీంకోర్టు 2021 కేశవ మెగాచంద్ర కేసులో ముగ్గురు జడ్జిల ధర్మాసనం ఒక డిసిషన్ ఇచ్చింది. ఈ డిస్క్వాలిఫికేషన్ మీద కాన్స్టిట్యూషన్ పోస్ట్ లో ఉన్న స్పీకర్ గారు కాన్స్టిట్యూషన్ మ్యాండేట్ ప్రకారము డిసిషన్ ఇమీడియట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. డిస్క్వాలిఫై అయిన ఎమ్మెల్యే సైతంలో ఒక్క రోజు కూడా ఆఫీస్ లో కంటిన్యూ అవడానికి వీలు లేదు అని ఒక నిర్ణయం జరిగింది. కాబట్టి స్పీకర్ గారు 3 నెలలు తప్పకుండా వీటి మీద డిసిషన్ తీసుకుని ఒక నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయాన్ని మళ్ళీ సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏదైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుభాష్ దేశాన కేసులో శివసేన కేసులో కూడా చెప్పింది మీరు రీజనబుల్ టైంలో తీసుకోవాలని. అక్కడ మహారాష్ట్ర స్పీకర్ గారు 3 months టైంలో డిసిషన్ తీసుకోకుంటే సుప్రీంకోర్టులో మళ్ళీ కేసు వేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఒక షెడ్యూల్ ఫిక్స్ చేసింది స్పీకర్ గారికి, సో అండ్ సో డేస్ లో గివ్ యువర్ డిసిషన్ అని ఫాలో అప్ చేసి ఇట్ ఇస్ ఎన్ష్యూర్డ్ ద స్పీకర్ డిసైడ్ విత్ ద టైం ఫిక్స్డ్ బై ద సుప్రీం కోర్ట్. సో అందుకోసం 2021 శ్రీనివాస్ యాదవ్ అప్పుడు వేసిన కేసు కావచ్చు, కానీ ఇప్పుడు కానీ లా డిఫరెంట్ ఉంది. ఇప్పుడు ఏ స్పీకర్ కూడా నేను నా దగ్గరనే ఫైల్ పెట్టుకుంటాను 5 ఏళ్ళు డిసైడ్ చేస్తానికి వీలు లేదు. దట్ ఈస్ వయలేటింగ్ ద కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. అంటే మనందరం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసెంబ్లీ ప్రొసీజర్స్ కండక్ట్ చేసినప్పుడు, లెజిస్లేటివ్ బిజినెస్ చేసినప్పుడు అసెంబ్లీలో స్పీకర్ ఇస్ డిఫరెంట్. డిస్క్వాలిఫికేషన్ డిసైడ్ చేయమని అధికారం ఇచ్చింది కాన్స్టిట్యూషన్ 10th షెడ్యూల్. సో 10th షెడ్యూల్ లో స్పీకర్ యాక్ట్ చేసి డిస్క్వాలిఫికేషన్ చేసినప్పుడు ఈ ఓన్లీ యాక్ట్ యాజ్ ట్రైబ్యునల్, ఒక జ్యుడిషియల్ అథారిటీలకు యాక్ట్ చేస్తాడు. లైక్ ఎనీ అదర్ ట్రైబ్యునల్స్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కావచ్చు, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కావచ్చు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కావచ్చు, తర్వాత డిఆర్టీ కావచ్చు. సో ఆల్ ద ట్రైబ్యునల్స్ ఆర్ సబ్జెక్ట్ టు హైకోర్టు జ్యుడిక్షన్ అండర్ ఆర్టికల్ 227, 227 అండ్ సుప్రీం కోర్ట్ జ్యుడిక్షన్ అండర్ ఆర్టికల్ 32. కాబట్టి తప్పకుండా హైకోర్ట్ హెస్ గాట్ ఎ పవర్, డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ దట్ స్పీకర్ ఆల్సో అబైడ్స్ బై ద కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్, అండ్ ఇఫ్ ఇట్ డస్ నాట్ అబైడ్ బై ద కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ the High Court will take necessary action against any person whosoever I may be. Law is about them. స్పీకర్ కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఈ 4 వారాలు? స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. స్పీకర్ కార్యాలయం ఓన్లీ హైకోర్టు యాక్షన్స్ ఫాలో అవ్వాలి. ఎమ్మెల్యేస్ కా డిస్క్వాలిఫికేషన్ పిలిచింది కేబోలు దానం నాగేంద్ర గారు, పిల్లం వెంకట్రావు గారు, కడియం శ్రీహరి మీద ఏదైతే డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ బీఆర్ఎస్ లెజిస్లేషన్ ఫైల్ చేసినారో దాని మీద స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుపడుతూ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరైతే డిస్క్వాలిఫికేషన్ ఇచ్చినారో వాళ్ళు హైకోర్టును అప్రోచ్ చేయడం జరిగింది. సుదీర్ఘ వర్గం తర్వాత హైకోర్టు ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంకా డిస్క్వాలిఫికేషన్ ఎటువంటి నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుపట్టింది స్పీకర్ గారు. తప్పకుండా స్పీకర్ యొక్క కార్యాలయం ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ స్పీకర్ ముందు పెట్టాలి ఇమీడియట్ గాని. స్పీకర్ కూడా ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్ మీద 4 వారాల్లో తన యొక్క షెడ్యూల్ ప్రకటించాలి. అంటే ప్లీడీస్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజుల టైము, తర్వాత ఎవిడెన్స్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజుల టైము, ఆర్గ్యుమెంట్స్ ఎప్పటికప్పుడు కంప్లీట్ చేయాలి. దానం నాగేందర్ గారు వారి మీద డిస్క్వాలిఫికేషన్ మంత్ ఆఫ్ మార్చ్ అండి ఫైల్ చేయడం జరిగింది. జగదీశ్వర్ రెడ్డి గారు, తర్వాత పౌడి కౌశిక్ రెడ్డి గారు, వివేకానంద గారు ఎమ్మెల్యేస్ ఫైల్ చేయడం జరిగిందండి. బట్ స్పీకర్ ఆఫీస్ నుంచి ఎటువంటి నోటీసులు కానీ ఎటువంటి అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ జరగకపోయేసరికి 15 days వెయిట్ చేసిన తర్వాత ఇమీడియట్ గా హైకోర్టు అప్రోచ్ కావడం జరిగిందండి. ఇంకా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ 2021 లో స్పెసిఫిక్ గా చెప్పడం జరిగిందండి. ముగ్గురు జడ్జిల ధర్మాసనం 3 months లోపల ఇష్యూ డిసైడ్ చేయాలి ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ద డిస్క్వాలిఫికేషన్స్ అని చెప్పి అవుటర్ లిమిట్ ఫిక్స్ చేయడం జరిగింది. కాబట్టి ఆ అరెస్ట్ ఇంప్లిమెంట్ చేస్తూ ఈ పదర్ డిస్క్వాలిఫికేషన్స్ డిసైడ్ చేయాలని చెప్పి రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగిందండి. ఈ రిట్ పిటిషన్స్ లో నోటీసెస్ ఇష్యూ చేసిన తర్వాత అందరూ పార్టీస్ హైకోర్టు ముందు అపియర్ అయ్యారండి. స్పీకర్ గారు ఆఫీస్ నుంచి సెక్రటరీ గారు అపియర్ అయ్యారు, తర్వాత ఈ కడియం శ్రీహరి గారి తరఫున, దానం నాగేంద్ర రావు తరఫున, తర్వాత పిల్లం వెంకట్రావు తరఫున కూడా అడ్వకేట్స్ రెస్పెక్టివ్ అడ్వకేట్స్ అపియర్ అయిన తర్వాత ఆఫ్టర్ అడ్జుడికేటింగ్ ఎంటైర్ ఇష్యూ ఈ రోజు హైకోర్టు ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. హైకోర్టు ఏమైనా ఆర్డర్స్ పాస్ చేసింది అంటేనండి ఇమీడియట్ గా సెక్రటరీ గారు 4th వితౌట్ ఎనీ డిలే
రికార్డ్ అంతా డిస్క్వాలిఫికేషన్ సంబంధించిన రికార్డ్ అంతా కూడా స్పీకర్ గారి ముందు ప్లే చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ స్పీకర్ హ్యాస్ టు ఫిక్స్ ద షెడ్యూల్ ఎలా ఉంటుందంటే డాక్యుమెంట్స్ మార్కింగ్ కానీ ఎవిడెన్స్ రీడ్ చేయడం గురించి కానీ హియరింగ్ గురించి కానీ అంత షెడ్యూల్ అంతా ఫిక్స్ చేసి వితిన్ 4 వీక్స్ లోపల రిజిస్ట్రార్ గారి ముందు ప్లే చేయడం జరగాలండి. తర్వాత ఒకవేళ ఈ స్టెప్స్ కింద తీసుకోకుంటే ఇమీడియట్ గా కేసు రీఓపెన్ చేసి జడ్జి గారి ముందు ప్లే చేయాలని చెప్పి ఆర్డర్స్ పాస్ చేయడం జరిగిందండి.